హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. మనం పాలిటెక్నిక్, టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి, ట్రిపుల్ ఐటీ మొదలగు వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి వివిధ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం గత వీడియోలలో రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు, సెట్స్, సమితులు, పాలినామియల్స్, బహుపదులు, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మరియు గత పరీక్షా పత్రాల్లో వచ్చిన బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చర్చించడం జరిగింది. సో ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల అధ్యాయంకి సంబంధించి ముఖ్యమైన బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చర్చించబోతుంది. 71 క్వశ్చన్. సొల్యూషన్ టు 2x minus y minus 4 equals to 0 and x plus y plus 1 equals to 0 ఈజ్. సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ 2 ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సొల్యూషన్, ఈ రెండింటిని సాటిస్ఫై చేసే సొల్యూషన్ సాధన ఏదవుతుందని అడగడం జరుగుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్ని క్వశ్చన్ నెంబర్ 71 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసే, తృప్తిపరిచే సాధన కావాలంటే మనం ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళచ్చు, లేదంటే ఎలిమినేషన్ మెథడ్, చరరాశి తొలగించు పద్ధతి, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళడం చాలా ఈజీ. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ దానిలో మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 కావాలని ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 వాల్యూ 0 కావాలంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమై ఉండాలి? ఇది కాన్స్టాంట్ +1 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై దగ్గర -1 తీసుకుంటే అప్పుడు -1 + 1 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకి ఏం కావాలి? -1 కావాలి. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ -1 అయ్యేటట్టు కింది ఆప్షన్లలో మనకి ఏ ఆప్షన్స్ సరిపోతున్నాయో చూడాలి. సో ఇక్కడ 3 + 0 చేద్దాం. 3 + 0 3 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకు -1 కావడం లేదు కాబట్టి ఇది సరైన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 1 + -1 చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 2 + 1 3 అవుతుంది. ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. లాస్ట్ 1 + -2 చేస్తే మనకు -1 వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ వై చేస్తే ఇక్కడ మనకు -1 వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 72 క్వశ్చన్. ఇఫ్ 3/x + 4/y ఈక్వల్స్ టు 18 అండ్ 5/x + 6/y ఈక్వల్స్ టు 28, దెన్ x + y ఈక్వల్స్ టు వాట్? సో ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఇక్కడ వేరియబుల్స్ అనేటివి మనకు డినామినేటర్స్లో ఉండడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్స్కి రెడ్యూస్ చేయాలని తెలుసు. లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్లోకి మార్చుకోవాలి, తర్వాత సొల్యూషన్ చేయాలి. సో ఇక్కడ దీన్ని మనం ఈ రెండు ఈక్వేషన్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్లో మనకు 3/x ఉంది అండ్ ఇక్కడ 5/x ఉంది. సో 3/xని మనం 3 × 1/x అనుకోవచ్చు అండ్ 5/xని మనం 5 × 1/x అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు వేరియబుల్ టర్మ్ చూస్తే 1/x అనేది ఉంటుంది. అదేవిధంగా సెకండ్ టర్మ్ 4/yని మనం 4 × 1/yగా రాసుకోవచ్చు అండ్ 6/yని మనం 6 × 1/yగా రాసుకోవచ్చు. సో ఆ విధంగా రాసుకొని అండ్ ఈ 1/xని మనం a అనుకుంటే అండ్ 1/yని b అనుకుంటే అప్పుడు ఈ 3/x అనేది కాస్త మనకు 3aగా మారుతుంది అండ్ 4/y అనేది మనకు 4bగా మారుతుంది. అదే విధంగా 5/x అనేది మనకు 5aగా మారుతుంది. 6/y అనేది మనకు 6bగా మారుతుంది. సో ఇప్పుడు మనకు ఈక్వేషన్స్ అనేవి లీనియర్ ఈక్వేషన్స్లోకి రావడం జరిగింది. 3a + 4b ఈక్వల్స్ టు 18 అండ్ 5a + 6b ఈక్వల్స్ టు 28. సో దీన్ని ఇక్కడ రాసుకుందాం. 3a + 4b ఈక్వల్స్ టు 18 అండ్ 5a + 6b ఈక్వల్స్ టు 28 రావడం జరిగింది. సో ఇప్పుడు దీని నుండి మనం ఫస్ట్ ఏ విలువ బి విలువ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ విలువ అండ్ వై విలువ వస్తుంది. సో ఫస్ట్ ఏబి విలువలు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న బి కోఎఫిషియంట్ 4ని సెకండ్ ఈక్వేషన్ యొక్క కాన్స్టాంట్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ని మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కాన్స్టాంట్ టర్మ్ని అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న బి కోఎఫిషియంట్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ను ఈ ఫస్ట్ ప్రోడక్ట్ నుండి తీసివేద్దాం. సో ఏం చేద్దాం? ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న బి కోఎఫిషియంట్ అండ్ సెకండ్ ఈక్వేషన్లోని కాన్స్టాంట్ టర్మ్ను రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఆ ప్రోడక్ట్ నుండి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కాన్స్టాంట్ టర్మ్ స్థిర పదాన్ని సెకండ్ ఈక్వేషన్లో బి యొక్క కోఎఫిషియంట్ను మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ తీసివేస్తే అప్పుడు మనకు ఈ ఏ ఇక్కడ మనకి ఎవరు ఏ ఉన్నది, ఏ యొక్క టర్ము ఏ యొక్క వాల్యూలో మనకు న్యూమరేటర్ వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ రావాలంటే మనం ఈ బి యొక్క కోఎఫిషియంట్తోని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఏ యొక్క కోఎఫిషియంట్ను మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ నుండి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఏ యొక్క కోఎఫిషియంట్ను సెకండ్ ఈక్వేషన్లో ఉన్న బి యొక్క కోఎఫిషియంట్ను మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ను తీసేస్తే అప్పుడు మనకు ఈ ఏ యొక్క వాల్యూలో డినామినేటర్ వస్తుంది. సో ఏ విలువను డైరెక్ట్ కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఏం చేద్దాం, బి కోఎఫిషియంట్ 4ను సెకండ్ ఈక్వేషన్లో ఉన్న కాన్స్టంట్ టర్మ్ 28తో మల్టిప్లై చేద్దాం. 428 జా, సో మనకు 4 8 జా 32, 80 + 32 మనకి ఎంత అవుతుంది 112. 428 జా 112. అండ్ దీని నుండి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లోని కాన్స్టాంట్ టర్మ్ను సెకండ్ ఈక్వేషన్లోని బి కోఎఫిషియంట్ను రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ను దీని నుండి తీసివేయాలి. అంటే -18 6 జా 108 అవుతుంది. సో ఇది న్యూమరేటర్ అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ కోసం ఏం చేయాలి, 4 × 5. 4 × 5 ఎంత మనకు 20. ఈ 20 నుండి మనం ఏం చేయాలి, 3 × 6 18 తీసేయాలి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 112కి వెళ్ళి 108 తీసేస్తే మనకు 4 వస్తుంది. అండ్ 20కి వెళ్ళి 8 తీసేస్తే మనకు 2 వస్తుంది. 2 1 జా 2 2 జా 4. అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఏమైంది 2 అయింది. సో ఏ వాల్యూ 2 అయితే ఏని మనం ఏమనుకున్నాం 1/x అనుకున్నాం. అంటే ఇది ఏ అనేది ఎక్స్కు రెసిప్రోకల్ విలోమం. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే మనకి x వస్తుంది. అంటే ఇక్కడ 2ను రెసిప్రోకల్ చేస్తే మనకి x వస్తుంది. సో x ఏమవుతుంది 1/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, y వాల్యూ కావాలి. సో x వాల్యూ ఆధారంగా y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ఏ వాల్యూ ఆధారంగా బీని ఫైండ్ అవుట్ చేసి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఈ x వాల్యూని డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత అవుతుంది 3 × 2 అవుతుంది. 3 × 2 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఈ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది 18 - 6 అవుతుంది. అంటే 18 నుంచి 6ను మనం సబ్ట్రాక్ట్ చేస్తే తీసేస్తే 12 వస్తుంది. అంటే 4b = 12 వస్తుంది. అండ్ ఈ 4ని ఇటు పంపిస్తే మనకు /4 అవుతుంది. సో 4 3 జా 12 అవుతుంది. అంటే b = మనకి ఎంత వస్తుంది 3 వస్తుంది. సో b 3 అయితే అప్పుడు y ఏమవుతుంది, y అనేది bకి రెసిప్రోకల్ కాబట్టి b వాల్యూని రెసిప్రోకల్ చేస్తే మనకు y వస్తుంది 1/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి x 1/2 అండ్ y 1/3 అయింది. కానీ ఇక్కడ మనం అడుగుతుంది x + y వాల్యూ. అంటే 1/2 + 1/3. 1/2 + 1/3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది. సో ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు కాబట్టి, అండ్ ఇక్కడ డినామినేటర్స్ రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి వాటి ఎల్సిఎంఏ డినామినేటర్ అవుతుంది. 2 3 జా 6. అండ్ డైరెక్ట్ న్యూమరేటర్స్ ఇక్కడ 1 1 ఉన్నాయి కాబట్టి ఇవే డినామినేటర్స్ని యాడ్ చేస్తే మనకు న్యూమరేటర్ వచ్చేస్తుంది 2 + 3 5 5/6. సో 5/6 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2a + 3b = 5. 2a + 3b = 5 ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కానిది కింది వాటిలో ఏది అని అడగడం జరుగుతుంది. సో సాధన కానిది ఏందో మనం కనుక్కోవాలి. సో సరైన సమాధానాన్ని క్వశ్చన్ నెంబర్ 73 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు 2a + 3b = 5 ఈక్వేషన్ యొక్క సమీకరణం యొక్క సాధన కానిది కింది వాటిలో ఏదవుతుందో మనం చూడాలి. సో ఇక్కడ క్లియర్గా మనకు ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 అవుతుంది. 2 + 3 5 ఈక్వల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. -2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 2 జా -4 అవుతుంది. అండ్ 3 3 జా 9 అవుతుంది. -4 + 9 చేస్తే మళ్ళీ 5 వస్తుంది. అంటే ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే 2 4 జా 8 అండ్ 3 × -1 చేస్తే -3. 8 - 3 5 అవుతుంది. అంటే ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 74th క్వశ్చన్. ఇఫ్ 2/x + 3/y = 39, 5/x - 4/y = -2, దెన్ ద సొల్యూషన్ ఈజ్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంతకుముందు 72 క్వశ్చన్లో చూసినట్టే ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క సొల్యూషన్ అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చెప్పుకున్నాం మనం, ఈ 1/x 1/yని a అనుకోవాలి, 1/xని a అనుకోవాలి, 1/yని b అనుకోవాలి. అప్పుడు అది మనకు లీనియర్ ఈక్వేషన్స్లోకి మారుతాయి అనుకున్నాం. సో ఆ విధంగా అనుకుంటే ఇక్కడ 2/xను మనం 2aగా తీసుకుందాం. అంటే 1/xని a అనుకున్నాం. అండ్ 3 × 1/yని 3bగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 2a + 3b 13 అవుతుంది. అండ్ 5a - 4b
ఎంత అవుతుంది, -2 అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి అండి, 2a + 3b = 13 అండ్ 5a - 4b = -2. ఇప్పుడు దీని నుండి మనం ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చెప్పుకున్నాం, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న b కోఎఫిషియంట్ని సెకండ్ ఈక్వేషన్లోని కాన్స్టాంట్ టర్మ్కి మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ నుండి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న b యొక్క కోఎఫిషియంట్ను ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కాన్స్టాంట్తోని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని తీసివేస్తే మనకు ఏ యొక్క వాల్యూలో న్యూమరేటర్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఆ విధంగా చేస్తే 3 × -2 -6 అవుతుంది. ఈ ప్రోడక్ట్ నుండి మనం 13 × -4 తీసేయాలి. 13 4 52 అవుతుంది. కానీ ఇక్కడ -4 ఉంది కాబట్టి -52 అవుతుంది. అండ్ బై డినామినేటర్ రావాలంటే ఏం చేయాలి, b కోఎఫిషియంట్ను సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఏ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాలి. అంటే 3 5 15. అండ్ ఈ ప్రోడక్ట్ నుండి మనం సెకండ్ ఈక్వేషన్లో ఉన్న b కోఎఫిషియంట్తోని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఏ కోఎఫిషియంట్ను మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్ని తీసివేయాలి. -4 2 -8 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -++ అవుతుంది, అంటే +52 అవుతుంది. 52 నుండి 6ను సబ్ట్రాక్ట్ చేస్తే తీసేస్తే మనకు 46 వస్తుంది. అండ్ బై -× ఇక్కడ ప్లస్ అవుతుంది, 15 + 8 23 అవుతుంది. సో 46/23 వచ్చింది. సో క్లియర్గా 23 టేబుల్ ఆఫ్ 46 క్యాన్సిల్ అవుతుంది. 23 2 46. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత అయింది, 2 అయింది. సో ఏ వాల్యూ 2 కాబట్టి ఎక్స్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 2 యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది మనకు, 1/2 అవుతుంది. సో ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ 1/2 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 1/2 అవుతే ఇక్కడ 1/2 ఇచ్చిన ఆప్షన్లలో మనకు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం y వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఈ 4ని పంపిస్తే మనకు -4 అవుతుంది. 13లోకి వెళ్ళి 4 పోతే మనకి ఎంత అవుతుంది, 9 అవుతుంది. అండ్ ఇక్కడ 3b = 9 వస్తుంది. అండ్ ఈ 3bని కూడా ఇటు పంపిస్తే మనకు 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడ్ అవుతుంది. అంటే 9/3. అంటే మనకు b = ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో b 3 అయితే y ఎంత అవుతుంది, దాని రెసిప్రోకల్ గుణకార విలోమం కాబట్టి y వాల్యూ 1/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి x వైలు ఏమవుతున్నాయి, 1/2 అండ్ 1/3. x 1/2, y 1/3. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ఇలా కాకుండా మనం ఆప్షన్స్ టు ఆన్సర్ కూడా వెళ్ళొచ్చు ఈజీగా. సో x దగ్గర మనకు ఇక్కడ సొల్యూషన్ అడిగాడు కాబట్టి ఆప్షన్ నుండి ఆన్సర్స్ వెళ్ళడం ఈజీ. సో x దగ్గర మనం ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చూడొచ్చు. సో ఇక్కడ 1/2 తీసుకున్నట్టయితే ఈ x ప్లస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2/1/2 అవుతుంది. సో 2/1/2ను మనం ఏమని రాసుకోవచ్చు, 2 × ఈ 1/2 అనేది మనకు 2/1గా మారుతుంది. అంటే 2 × 2 అవుతుంది. అండ్ ఇక్కడ y 1/3 రాసుకుంటే 3/1/3 అవుతుంది. సో అది మనకు 3 × 3 అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, 2 2 4 + 3 3 9, 4 + 9 13. 13 అంటే మనకు RHS వచ్చేసింది కాబట్టి ఇది ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5/1/2 అనేది 5 × 2 మారుతుంది, అంటే 10 అవుతుంది. అండ్ మైనస్ ఇక్కడ 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే 4/1/3 వస్తుంది. అండ్ అది 4 × 3 అవుతుంది. 4 × 3 12 అవుతుంది. 10లోకి వెళ్ళి 12 సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేసేది ఇది 4th ఆప్షన్. సో ఆ విధంగా ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళొచ్చు, లేదంటే మనం ఇక్కడ చెప్పిన విధంగా ఈ విధంగా చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 75th క్వశ్చన్, 120/x + 12/x = 11, then x = what? సో ఇక్కడ క్లియర్గా 120/x + 12/x = 11 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ x విలువ ఏమవుతుందని అడగడం జరుగుతుంది. సో సరైన ఆప్షన్ ఏదో ఎంచుకొని ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ 75th మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు డినామినేటర్ రెండిట్లలో x ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫైడ్ చేయడం ఈజీ. సో డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 120 + 12 ఎంత అవుతుంది, 132 అవుతుంది. సో మనకి ఏమొస్తుంది, టోటల్గా 132/x అవుతుంది. సో 132/x = ఏమవుతుంది, 11 అవుతుంది. సో మనకి x కావాలి కాబట్టి xని ఇటు పంపిస్తే మనకు ఇక్కడ x ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అండ్ 11 ఇటు పంపిస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే 11 టేబుల్లో మనం దీన్ని క్యాన్సిల్ చేస్తాం. 11 1 11, 11 2 22. అంటే x = ఎంత వస్తుంది, 12 వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76th క్వశ్చన్, సమ్ ఆఫ్ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఇస్ 10/3, దెన్ ద నంబర్ ఈజ్ వాట్?
సమ్ ఆఫ్ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఒక నంబర్ను దాని రెసిప్రోకల్ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందట 10/3 వస్తే ఆ నంబర్ ఏది కింది వాటిలో అని అడగడం జరుగుతుంది. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క గుణకార విలోమం రెండింటిని కలిపితే మనకు 10/3 వచ్చింది. అయితే ఆ సంఖ్య ఏది అని అడుగుతుంది. సో కింది వాటిలో సరైన ఆన్సర్ ఏదో ఆప్షన్ నంబర్ని క్వశ్చన్ నంబర్ 76 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ క్లియర్గా మనకు ఒక సంఖ్య మరియు దాని యొక్క గుణకార విలోమాన్ని రెండింటిని కలిపితే 10/3 వచ్చింది అన్నాడు. సో ఆ సంఖ్య కనుక్కోవడానికి మనం ఏం చేద్దాం, ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది, 3 ఉంది. 3 సంఖ్య అనుకుంటే దాని గుణకార విలోమం రెసిప్రోకల్ ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి, 10/3 రావాలి. 10/3 వస్తే థర్డ్ 3 అనేది మనకు సరైన ఆన్సర్. సో 3 + 1/3 క్లియర్గా ఎంత అవుతుంది, 3 3 = 9, 9 + 1 10, 10/3 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 10/3 మ్యాచ్ అయింది కాబట్టి సరైన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 77th క్వశ్చన్. ఇన్ 4x + 3y = 24 ఇఫ్ x = 0 దెన్ y = what? సో ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది అండ్ x వాల్యూ 0 అనడం జరుగుతుంది. అయితే y వాల్యూ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఇందులో సరైన ఆప్షన్ ఏదో ఆ ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ 77 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో క్లియర్గా x = 0 అంటే దాని అర్థం x ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే x టర్మ్ అనేది ఏమవుతుంది, డిసప్పియర్, వెళ్ళిపోతుంది, లోపిస్తుంది. అప్పుడు ఓన్లీ మనకి ఏం మిగులుతుంది, 3y = 24 మిగులుతుంది. అండ్ ఈ 3ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ అవుతుంది. అంటే 3 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే అయిపోద్ది. 3 8 = 24 అంటే y = ఎంత వస్తుంది మనకు, 8. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78th క్వశ్చన్. ఎలిమినేట్ p ఫ్రమ్ ద ఈక్వేషన్ 2p - 3q = 1. సో 2p - 3q = 1 అనే ఈక్వేషన్ నుండి మనం pని ఎలిమినేట్ చేయమని అడగడం జరుగుతుంది. సో pని తొలగించాలంటే మనం 2p - 3q = 1 అనే సమీకరణం నుండి pని తొలగించాలంటే ఏం చేయాలని అడగడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, -3qను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ 1 ఉంది. 1కి ఈ -3q ఏమవుతుంది, +3q అవుతుంది. అండ్ మనకు p కావాలి కాబట్టి pకి మనకు 2 మల్టిప్లై చేయబడుతుంది. సో దీన్ని కూడా అటు ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది, 1 + 3q/2 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 79th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k విల్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 2y = 5 అండ్ 3x + ky - 15 = 0 హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్. k యొక్క ఏ విలువకు ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్, ఏకైక సాధన ఉంటుంది అని అడగడం జరుగుతుంది. సో రెండు ఈక్వేషన్స్కి ఏకైక సాధన ఉండాలంటే కండిషన్ మనకు తెలుసు. ఏంటది, a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. సో ఇక్కడ మనం a1/a2 ≠ b1/b2 తీసుకుందాం. అండ్ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో a1 అంటే మనకు తెలుసు, ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. 1/a2 అంటే సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 3 ఉంది. 1/3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 2 ఉంది. సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఎంత ఉంది, k ఉంది. 1/3 నాట్ ఈక్వల్స్ టు k. అండ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఏమవుతుంది, k × 1k అవుతుంది. అండ్ k నాట్ ఈక్వల్స్ టు 2 3 = 6 అవుతుంది. k నాట్ ఈక్వల్స్ టు 6 కావాలి. సో ఫస్ట్ ఆప్షన్లో క్లియర్గా ఆన్సర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 80th క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k will the system of equations x + 2y = 5 and 3x + ky - 15 = 0 has no solution. సొల్యూషన్ ఉండద్దు అంటే ఈ రెండు ఈక్వేషన్స్కి k వాల్యూ ఏం కావాలి అని అడుగుతుంది. k యొక్క ఏ విలువకి ఇచ్చిన ఈ రెండు సమీకరణాలకు సొల్యూషన్ ఉండదు. కింది వాటిలో సరైన ఆప్షన్ ఏదో ఎంచుకొని ఆ ఆప్షన్ నంబర్ని క్వశ్చన్ నెంబర్ 80 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనందరికీ తెలుసు, సొల్యూషన్ ఉండద్దు అంటే, సాధన ఉండద్దు అంటే, సాధన ఎప్పుడు ఉండదు, ఈ రెండు ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే లైన్స్ ప్యారలల్ లైన్స్ అయితే, సమాంతర రేఖలు అయితే వాటికి సొల్యూషన్ ఉండదని తెలుసు. సో ఈ రెండు ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే లైన్స్ ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు కావాలంటే కండిషన్ ఏంటి మనకు, a1/a2 = b1/b2 అవుతూ ఈ రేషియో అనేది c1/c2కి ఈక్వల్ కావద్దు. సో ఇక్కడ మనం a1/a2 = b1/b2 తీసుకుందాం. ఎందుకంటే k అనేది సెకండ్ ఈక్వేషన్లో b యొక్క కోఎఫిషియంట్ కాబట్టి a1/a2 = b1/b2 తీసుకుంటే సరిపోతుంది. a1 ఎంత ఉంది, 1 ఉంది. సో కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a1 1/a2 ఎంత, 3. 1/3 = b1 ఎంత ఉంది, 2 ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ అది.
అండ్ b2 ఎంత ఉంది, సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ k ఉంది. సో మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 2 3 = 6 అవుతుంది, k × 1 k అవుతుంది. అంటే k వాల్యూ ఎంత వస్తుంది మనకు 6 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 81. If x equals to a, y equals to b is the solution of the pair of equations x minus y equals to 2 and x plus y equals to 4, then a comma b equals to what? సో ఇక్కడ x అనేది a అయితే అండ్ y అనేది b అయినప్పుడు ఈ ab అనేది ఈ ఇచ్చిన రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ అయితే ab వాల్యూ ఏం కావాలని అర్థం జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ రెండింటి వాల్యూ ఇక్కడ x ఏనే కాబట్టి y bనే కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ రెండింటి యొక్క సొల్యూషన్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో x నుండి y తీసేస్తే 2 రావాలి అండ్ x నుండి xను yని కలిపితే 4 రావాలి. ఆ విధంగా ఇచ్చే సొల్యూషన్ ఇందులో ఏది మనకు ఇది చూద్దాం. x + y చేస్తే 4 రావాలి. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 4 వస్తుందా, రాదు. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 1 + 3 4 అవుతుంది. సో 1 + 3 4 అవుతుంది కాబట్టి x - y 2 అవుతుందో చూద్దాం. 1 - 3 చేస్తే 2 వస్తుందా, 1 - 3 మనకు -2 అవుతుంది. అంటే ఇది సాటిస్ఫై కావడం లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. 3 and 1 రెండింటిని యాడ్ చేస్తే మనకు 3 + 1 4 అవుతుంది. అండ్ 3 నుండి 1 తీసేస్తే 3 - 1 చేస్తే 2 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద సూటబుల్ ఆప్షన్. If AD not equals to BC, then the pair of linear equations AX plus BY equals to P and CX plus DY equals to Q has dash solution. AD అనేది BCకి సమానం కానట్టయితే, ఈక్వల్ కానట్టయితే ఈ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏమై ఉంటుంది అని అడుగుతుంది. అంటే వీటికి సొల్యూషన్ ఇన్ఫినైట్ ఉంటుందా, అనంతమైన సాధనలు ఉంటాయా, లేక యునిక్ ఏకైక సాధన ఉంటుందా, లేక ఎలాంటి సాధనలు ఉండవా, అండ్ ఈ మూడిట్లలో ఏది కాదా. సో సరైన ఆప్షన్ ఎంచుకొని క్వశ్చన్ నెంబర్ 82 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలుసు ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి రేఖీయ సమీకరణాల జత యొక్క సాధనను కనుక్కోవాలంటే మనం కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ని, సంబంధాన్ని పరిశీలించాలి. సో ఇక్కడ మనం కోఎఫిషియెంట్స్ యొక్క రిలేషన్ని పరిశీలిద్దాం. సో ఇక్కడ a1 a ఉంది అండ్ a2 c ఉంది. అంటే a1/a2 చేస్తే మనకి ఏమొస్తుంది, a/c వస్తుంది. అండ్ b1/b2 చేద్దాం. సో b1 ప్లేస్లో b ఉంది అండ్ b2 ప్లేస్లో d ఉంది అండ్ b/d వస్తుంది. అయితే ఇక్కడ మనకు AD నాట్ ఈక్వల్స్ టు BC అనే కండిషన్ ఇచ్చింది కాబట్టి ఈ రెండింటి మధ్యలో నాట్ ఈక్వల్ టు అనే సైన్ తీసుకుందాం. అంటే ఈ రెండు రేషియోస్ నాట్ ఈక్వల్ టు కావని తీసుకుందాం. అప్పుడు మనకు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, AD నాట్ ఈక్వల్స్ టు BC అవుతుంది. ఇది మనకి ఇచ్చిన కండిషన్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 తీసుకుంటే మనకి ఇచ్చిన కండిషన్ అనేది సరిగ్గా సరిపోతుంది. కాబట్టి a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అవుతుంది. సో a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయ్యింది అంటే దానికి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, యూనిక్ సొల్యూషన్, ఏకైక సాధన ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూస్ of k for which the pair of linear equations 3x minus 2y minus 7 equals to 0 and 6x plus ky plus 11 equals to 0 has a unique solution is. సో k యొక్క ఏ విలువలకు ఇచ్చిన రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఏకైక సాధన, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని అడగడం జరుగుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఏదో ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ 83 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ a1 ఎంత ఉంది, 3 ఉంది అండ్ a2 ఎంత ఉంది, 6 ఉంది. సో 3/6 అవుతుంది మనకి a1/a2 చేస్తే. 3/6 అంటే ఎంత అవుతుంది మనకు క్లియర్గా 1/2 అవుతుంది సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ b1/b2 చేద్దాం, -2/k. సో -2/k. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, యూనిక్ సొల్యూషన్ ఉంటే k వాల్యూ ఏం కావాలండి, ఏకైక సాధన ఉంటే k వాల్యూ ఏం కావాలన్నాడు. ఏకైక సాధన ఉండాలంటే మన కండిషన్ ఏంటిది, a1/a2 అనేది b1/b2కు నాట్ ఈక్వల్ కావాలి, సమానం కావద్దు. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ తీసుకుంటాం అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 2s -4 అవుతుంది 2 అండ్ k × 1 k అవుతుంది. అంటే k వాల్యూ అనేది 4కి ఈక్వల్ -4కి ఈక్వల్ కావద్దు. అంటే -4 కాకుండా వేరే రియల్ నెంబర్ తీసుకున్నాం మనకు ఈ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్, ఏకైక సాధన ఉంటుంది. సో ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ -4 కాకుండా మిగతా ఏ వాస్తవ సంఖ్య తీసుకున్నా కూడా ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సాల్వ్ 99x ప్లస్ 101y ఈక్వల్స్ టు 499, 101x ప్లస్ 99y ఈక్వల్స్ టు 510. సో ఇచ్చిన ఈక్వేషన్స్ యొక్క సాధన కింది వాటిలో ఏదవుతుంది అని అడగడం జరుగుతుంది, సొల్యూషన్ ఏదవుతుందో అడగడం జరుగుతుంది. సరైన ఆప్షన్ ఏదో ఎంచుకొని క్వశ్చన్ నెంబర్ 84 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళొచ్చు, లేదంటే మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఫైండ్ అవుట్ చేసినట్టు ఎక్స్ వాల్యూను వై వాల్యూను డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ విధంగా కంటే ఇక్కడ మనం ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్తే కొంచెం ఈజీగా తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, -3 -2. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జస్ట్ టోటల్గా తీసుకోకుండా మనం ఇక్కడ ఉన్న యూనిట్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తూ అది ఇక్కడ ఇచ్చిన రిజల్ట్లో యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానానికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ -3 తోని 99 మల్టిప్లై చేస్తే 3 9 27 అవుతుంది, అంటే -7 వస్తుంది మనకు వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో. అండ్ ఇక్కడ -2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 1 2 అంటే -2 వస్తుంది. సో ఇక్కడ మనకు -7 -2 రెండింటిని యాడ్ చేస్తే మనకు -9 వస్తుంది. అంటే ఇక్కడ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తే మనకు నెగిటివ్ నెంబర్ వస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది పాజిటివ్ నెంబర్ కాబట్టి అసలు ఈ ఆప్షన్ని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. 8 ఇక్కడ మల్టిప్లై చేస్తే 8 9 ఎంత అవుతుంది, 72 అవుతుంది. 72లో మనకు వన్స్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది, అంటే ఇక్కడ మనకు 2 వస్తుంది వన్స్ ప్లేస్ 8తో మల్టిప్లై చేయడం ద్వారా. నెక్స్ట్ 9తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 9 1 9 అవుతుంది. 9 + 2 ఎంత అవుతుంది మనకు 11 1 వస్తుంది, అంటే వన్స్ ప్లేస్లో 1 వస్తుంది, కానీ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎంత ఉంది, 9 ఉంది. అంటే ఇక్కడ 8 9 సబ్స్టిట్యూట్ చేసిన మనకు 499 రాదు, కాబట్టి ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 1 4 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 9 9 వస్తుంది ఇది. అండ్ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 1 4 అవుతుంది. అండ్ 9 + 4 యాడ్ చేస్తే మనకు 13 వస్తుంది, 3 వస్తుంది వన్స్ ప్లేస్లో, కానీ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 85th క్వశ్చన్. సాల్వ్ 2x - y = 2, x + 3y = 15. సో ఈ రెండింటిని సాల్వ్ చేయమంటుండు, సాధన కనుక్కోమంటుండు. సో ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళొచ్చు, లేదంటే మనం షార్ట్కట్ మెథడ్ వాడి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సరైన ఆప్షన్ ఏదో కనుక్కొని మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 85th మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్దాం. సింపుల్గా ఉంది కాబట్టి ఎక్స్ దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 3 6, 6 మైనస్ y దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4, 6 - 4 2 మ్యాచ్ అవుతుంది. సో ఇది దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఎక్స్ ప్లస్లో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 అవుతుంది. 3 + 3 4 12, 12 + 3 మనకు 15 అవుతుంది. సో 3 4 అనేది రెండింటిని మ్యాచ్ చేస్తుంది కాబట్టి 3 4 సాధన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ kx - 4y = 3, 6x - 12y = 9 హ్యాస్ అన్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. k యొక్క ఏ విలువకి ఈ ఇచ్చిన ఈక్వేషన్స్కి ఇన్ఫినైట్ అనంతమైన సాధనలు ఉంటాయని అనడం జరుగుతుంది. సో మళ్ళీ మనం కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇన్ఫినైట్ సొల్యూషన్ ఉండాలంటే కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఏమై ఉండాలి, a1/a2 = b1/b2 = c1/c2 కావాలి. అప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్కి ఏకీభవించే రేఖలకి అనంతమైన సాధనలు ఉంటాయని తెలుసు. సో ఇక్కడ మనం a1/a2 = b1/b2 తీసుకుందాం. ఇక్కడ a1 ప్లేస్లో మనకు k ఉంది. సో k/a2 ప్లేస్లో మనకు 6 ఉంది. k/6 = b1 ఎంత ఉంది మనకు -4 ఉంది. అండ్ b2 మనకు ఎంత ఉంది -12 ఉంది. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు ఇక్కడ న్యూమరేటర్లో *6 అవుతుంది. సో 6 టేబుల్లో 12ని క్యాన్సిల్ చేస్తే 6 2 12 అండ్ 2 1 2 2 2 4. సో k వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సాల్వ్ 141x + 93y = 189 అండ్ 93x + 141y = 45. సో ఈ రెండు ఈక్వేషన్స్ యొక్క సాధన కింది వాటిలో ఏదవుతుందో కనుక్కోవాలి. సో సరైన ఆప్షన్ ఏదో కనుక్కొని ఆ ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ 87 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ సేమ్ అంతకుముందు చెప్పుకున్నట్టు ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్దాం. అయితే ఇక్కడ మనం ఇలాంటి పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు కంప్లీట్ క్యాల్కులేషన్ చేయకుండా జస్ట్ వన్స్ ప్లేస్ మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ 0 తీసుకుంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది టోటల్గా 0 అవుతుంది. అండ్ ఇక్కడ 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 3 21 అంటే వన్స్ ప్లేస్లో మనకు 1 వస్తుంది. ఇక్కడ 1 లేదు కాబట్టి ఇది మ్యాచ్ కాదు. నెక్స్ట్ 1 - 1 తీసుకుంటే ఇక్కడ 141కు
141 వన్ జా 141 అవుద్ది, 93 మైనస్ 1 జా మైనస్ 93, అంటే 140 నుంచి మైనస్ 93 తీసేస్తే మనకు 189 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 1 2 తీసుకుందాం. సో ఇక్కడ 1 తీసుకుంటే 141 1 జా 141 అంటే 1 వస్తుంది 1's ప్లేస్లో. అండ్ 2 తీసుకుంటే 2 3 జా 6 అవుతుంది. 6 + 1 మనకి ఎంత అవ్వాలి 7 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది 1's ప్లేస్లో 9 ఉంది, అంటే 7 అనేది 9కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా సరైన ఆప్షన్ కాదు. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. The pair of equations x equals to 3 and y equals to 4 graphically represent lines which. సో ఇక్కడ మనకు x is equal to 3 అనే ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, y is equal to 4 అనే ఇంకొక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని గ్రాఫ్లో కనుక తీసుకున్నట్టయితే ఆ లైన్స్ కింది వాటిలో దేన్ని రిప్రజెంట్ చేస్తే అని అడగడం జరిగింది. సో ఈ ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే మనకు ఈ కింది వాటిలో ఏ ఆప్షన్ రిప్రజెంట్ సూచిస్తుందో మనం కనుక్కోవాలి. సో ఇందులో సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ 88 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. x is equal to 3 అనే లైన్ మనకు తెలుసు, గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే మనకు x is equal to 3 అనే లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుందని తెలుసు. అండ్ ఎంత దూరంలో ఉంటుంది 3 యూనిట్స్ దూరంలో ఉంటుంది. y యాక్సిస్ నుండి 3 యూనిట్స్ దూరంలో y యాక్సిస్కి ప్యారలల్గా ఉండేది x is equal to 3 లైన్ అవుతుంది. అండ్ y is equal to 4 అనేది x యాక్సిస్కి ప్యారలల్గా ఎంత దూరంలో ఉంటుంది మనకు 4 యూనిట్స్ దూరంలో ఉంటుంది. సో ఇది y is equal to 4. అంటే ఈ y is equal to 4 అండ్ x is equal to 3 రెండు కూడా మనకి ఎక్కడ మీట్ అవుతాయి 3,4 అనే పాయింట్ వద్ద మీట్ అవుతాయి. కాబట్టి ఇచ్చిన దానిలో మనకు ఇంటర్సెక్టెడ్ 3,4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89th క్వశ్చన్. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ -3x + 4y = 7 and 9/2x - 6y + 21/2 = 0 has dash solutions. ఈ ఇచ్చిన రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడగడం జరిగింది. సాధనలు ఎన్ని ఉంటాయి కనుక్కోవాలి. సో ఇచ్చిన ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఏదో కనుక్కొని క్వశ్చన్ నెంబర్ని మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీని ఆన్సర్ని కనుక మనం కనుక్కోవాలంటే తెలుసు మనకు కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ a1 -3 అండ్ a2 9/2 కాబట్టి -3/9/2 అవుతుంది. అండ్ -3/9/2ను మనం దాని రెసిప్రోకల్ తీసుకొని మల్టిప్లై చేయాలి, 2/9 అవుతుంది. అండ్ ఇక్కడ 3తోని క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 3 జా 9 అవుతుంది. అంటే మనకు a1/a2 వాల్యూ మనకి ఏమవుతుంది -2/3 అవుతుంది. అండ్ అదేవిధంగా b1/b2 వాల్యూ చూద్దాం. b1 మనకు 4 ఉంది అండ్ b2 ఎంత ఉంది -6 ఉంది, అంటే 4/-6. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 2 జా 4 2 3 జా 6. అంటే ఇది కూడా a1/a2 రేషియోకు ఈక్వల్ వచ్చింది. -2/3 -2/3 సేమ్, కింద మైనస్ ఉన్న అది న్యూమరేటర్లో మైనస్ తీసుకోవచ్చు మనం. కాబట్టి a1/a2 = b1/b2 అయింది. a1/a2 = b1/b2 అయిందంటే అవి ఏం కావచ్చు అయితే ప్యారలల్ లైన్స్ అన్న కావచ్చు లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అన్న కావడానికి అవకాశం ఉంది. అంటే మనం ప్యారలల్ లైన్స్ అయితాయా కోఇన్సిడెంట్ లైన్స్ అయితాయా అంటే c1/c2 కనుక్కోవాలి. సో c1/c2 చేద్దాం. c1 7 ఉంది అండ్ c2 21/2 ఉంది. 7/21/2. సో 21/2ను మనం ఏం రాయొచ్చు 2/21 రాయొచ్చు. సో 7 1 జా 7 7 3 జా 21. సో రేషియో ఏమొచ్చింది 2/3 వచ్చింది. కానీ ఇక్కడ మనకు -2/3 ఉంది కాబట్టి a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అవుతూ c1/c2కి ఈక్వల్ కావడం లేదు. కాబట్టి ఈ లైన్స్ ఏమవుతాయి మనకు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్కి మనకు సొల్యూషన్ ఉండదు, ఎలాంటి సాధన ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ kx + 14y + 8 = 0 అండ్ 3x + 7y + 6 = 0 హ్యాస్ యూనిక్ సొల్యూషన్, దెన్ కింది వాటిలో ఏది సరైనది. అంటే ఇక్కడ ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సాధన ఉన్నట్టయితే కింది వాటిలో ఏది సరైనదని అడగడం జరుగుతుంది. సో ఏది సరైనదో ఆ ఆప్షన్ నంబర్ని క్వశ్చన్ నంబర్ 90 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీని సొల్యూషన్ కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు యూనిక్ సొల్యూషన్ అని ఇవ్వడం జరిగింది. ఏకైక సాధన, రెండు లీనియర్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఏకైక సాధన ఎప్పుడు ఉంటుందని తెలుసు మనకు a1/a2 అనేది b1/b2కు మరియు c1/c2కు ఈక్వల్ కావద్దు. సో a1/a2 ≠ b1/b2 కావాలి. సో a1/a2 ≠ b1/b2 తీసుకుందాం. ఇక్కడ a1 ఎంత ఉంది k ఉంది అండ్ a2 ఎంత ఉంది 3 ఉంది. సో k/3
a1 by a2 అవుతుంది is not equals to b1 by b2. సో b1 14 ఉంది అండ్ b2 7 ఉంది. 14 by 7 చేస్తే మనకు 2 వస్తుంది అండ్ 3ని అటు పంపిస్తే 6 వస్తుంది. k is not equals to 6. First option is the right answer. Next question number 91. The number of solutions to the pair of equations 11x minus 7y equals to 6 and 4x plus 9y equals to 8 is. ఈ ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, సాధనలు ఎన్ని ఉంటాయని అడగడం జరుగుతుంది. సో మళ్ళీ మనం కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ని అబ్జర్వ్ చేయాలి, గుణకాల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించాలి. సో సరైన సమాధానం ఏదో ఆ ఆప్షన్ నంబర్ని క్వశ్చన్ నెంబర్ 91 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని సాధన కోసం మనం కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు a1 11 ఉంది అండ్ a2 4 ఉంది కాబట్టి a1 by a2 చేస్తే మనకి ఏమొస్తుంది 11 by 4 వస్తుంది. 11 by 4 అండ్ b1 by b2 చూద్దాం. b1 ఎంత ఉంది, ఇక్కడ -7 ఉంది అండ్ b2 ఎంత ఉంది 9 ఉంది. -7 by 9 అంటే ఇక్కడ a1 by a2 11 by 4 అవుతుంది. b1 by b2 -7 by 9 అవుతుంది. అంటే a1 by a2 b1 by b2 ఈక్వల్ కావడం లేదు. ఈక్వల్ కాలేదు అంటే అవి ఏం లైన్స్ కావాలి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలి, ఖండించుకునే రేఖలు కావాలి. ఖండించుకునే రేఖలకు సాధన ఒకే ఒకటి ఉంటుంది, ఏకైక సాధన. కాబట్టి యూనిక్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 6x minus 7y plus 8 equals to 0 and 12x minus 14y plus 16 equals to 0 ఈజ్. ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కి ఉండే సాధన ఏమవుతుందని అడగడం జరుగుతుంది. యూనికా, ఎలాంటి సాధన ఉండదా, ఇన్ఫినైటా, నన్, ఏది కాదా. సో మళ్ళీ ఇక్కడ మనం కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఇక్కడ a1 6 ఉంది అండ్ a2 12 ఉంది. 6 by 12 చేస్తే మనకి ఎంత వస్తుంది 1 by 2 వస్తుంది. సో a1 by a2 అనేది మనకు 1 by 2 అవుతుంది. అండ్ b1 by b2 చూద్దాం. -7 by 4 -14 -7 by -14 చేసినా కూడా మనకి ఏమొస్తుంది 1 by 2 వస్తుంది. సో కాబట్టి ఇది కూడా a1 by a2 కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ c1 by c2 చేద్దాం. 8 by 16 అంటే 1 by 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకు a1 by a2 b1 by b2 c1 by c2 ఆల్ 3 రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి. ఆల్ 3 రేషియోస్ ఈక్వల్ అయితే మనకు అవి ఏమైతే కోఇన్సిడెన్స్ లైన్స్ అవుతాయి. కాబట్టి వాటి యొక్క సొల్యూషన్స్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, అనంతమైన సాధనలు కలిగి ఉంటాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 93rd క్వశ్చన్. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 4x minus 2y plus 6 equals to 0 and 2x minus y plus 8 equals to 0 has dash solutions. సో కింద ఇచ్చిన ఆప్షన్ లో సరైన ఆప్షన్ తెచ్చుకొని క్వశ్చన్ నెంబర్ 93rd మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కి మనకి ఎన్ని సాధనలు ఉంటాయి కనుక్కోవాలంటే మనం గుణకాల మధ్య ఉన్న సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో తీసుకుంటే a1 4 ఉంది అండ్ a2 2 ఉంది. 4 by 2 అంటే ఎంత అవుతుంది 4 log 2 అవుతుంది. అంటే a1 by a2 2 అవుతుంది మనకు. అండ్ b1 by b2 తీసుకుందాం. -2 by -1 -2 by -1 అంటే 2 అవుతుంది. అంటే a1 by a2 ఎంత అవుతుందో b1 by b2 కూడా అంతే అవుతుంది. అండ్ 6 by 8 తీసుకుంటే 6 by 8 అనేది సింప్లిఫై చేస్తే మనకు 3 by 4 వస్తుంది. అంటే ఇక్కడ మనకు c1 by c2 అనేది a1 by a2 b1 by b2 రేషియోస్ కి ఈక్వల్ కావడం లేదు. కేవలం a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 మాత్రమే అవుతుంది. అంటే a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 అయితే అవి ఏం లైన్స్ అవుతాయి, ప్యారల్ లైన్స్ అవుతాయి. అండ్ ప్యారల్ లైన్స్ కి సొల్యూషన్ ఉండదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎలాంటి సాధన ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ద లైన్స్ రిప్రజెంటెడ్ బై 5x plus 3y minus 7 equals to 0 and 6y plus 10x minus 14 equals to 0 ఆర్. ఈ రెండు ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే లైన్స్ ఏమవుతాయి అంటే గ్రాఫ్ లో కనుక తీసుకుంటే ఆ లైన్స్ మనకు కోఇన్సిడెంట్ లైన్స్, ఏకీభవించే రేఖలు అవుతాయా, ఇంటర్సెక్టింగ్ ఖండించుకునే రేఖలు అవుతాయా, ప్యారలల్ సమాంతరాలు అవుతాయా, ఫోర్త్ నన్, ఏది కావా. సో సరైన ఆప్షన్ ఏదో ఆప్షన్ నెంబర్ ని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మనం ఇక్కడ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది 5 by x ది ఇక్కడ ఉంది 5 by 10. సో x కోఎఫిషియెంట్స్ రేషియో అబ్జర్వ్ చేస్తే 5 by 10 ఎంత అవుతుంది మనకు 1 by 2 అవుతుంది. అండ్ 3 by 6 కూడా ఎంత అవుతుంది మనకు 1 by 2 అవుతుంది. అండ్ -7 by -14 ఇప్పుడు ఎంత అవుతుంది 1 by 2 అవుతుంది. అంటే ఆల్ రేషియోస్ a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 3 రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి అవి మనకి ఏమవుతాయి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏకీభవించే రేఖలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 95th. ద లైన్స్ 3x plus 8y minus 13 equals to 0 and -6x minus 16y plus 23 equals to 0 ఆర్. ఈ రెండు ఈక్వేషన్స్ సూచించే లైన్స్ కింది వాటిలో ఏవైతే అని అడగడం జరుగుతుంది. సేమ్ మళ్ళీ ఇంతకు ముందులాగే. సో సరైన ఆప్షన్ నంబర్ ఏదో ఆ ఆప్షన్ నంబర్ ని క్వశ్చన్ నంబర్ 95th మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దీని సాధన కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు a1 3 ఉంది అండ్ a2 -6 ఉంది. 3 by -6 చేస్తే మనకు
1/-2 అవుతుంది, అంటే -1/2 అవుతుంది. అదేవిధంగా 8/-16 చేస్తే కూడా మనకి ఏమవుతుంది, 1/-2 అవుతుంది, అంటే -1/2 అవుతుంది. అంటే a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ C1 C2 చూద్దాం. ఇక్కడ -13 ఉంది, ఇక్కడ 23 ఉంది, +23. సో -13/23 సింప్లిఫై చేయరాదు కాబట్టి -13/23 అవుతుంది. అంటే ఇక్కడ మనకు C1/C2 అనే రేషియో a1/a2 b1/b2కి ఈక్వల్ కావడం లేదు. అంటే కేవలం a1/a2 = b1/b2 మాత్రమే అవుతుంది. కాబట్టి a1/a2 = b1/b2 మాత్రమే అయితే అవి ఏం లైన్స్ అవుతాయి, సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అవుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. The lines represented by 5x + 7y - 14 = 0 and 10x + 3y - 8 = 0 are. ఈ రెండు ఈక్వేషన్స్ సూచించే లైన్స్ ఏమైతే కింది వాటిలో నడవడం జరుగుతుంది. కోఇన్సిడెంటా, ఏకీభవించే రేఖల, ఇంటర్సెక్టింగ్ ఖండించుకునే రేఖల, సమాంతర రేఖల, ప్యారలా, లేదా ఏవి కావా? సో సరైన ఆప్షన్ ఏదో ఆప్షన్ నంబర్ని క్వశ్చన్ నెంబర్ 96 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పరిశీలిస్తే ఇక్కడ 5x కోఎఫిషియంట్ అండ్ ఇక్కడ కోఎఫిషియంట్ 10 ఉంది. 5/10 అంటే 5/10 అంటే ఎంత అవుతుంది, 1/2. అంటే a1/a2 1/2 అవుతుంది. C1/C2 చూస్తే 7/3. సో ఇక్కడ a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ కావడం లేదు. అదేవిధంగా C1/C2 చూస్తే -14/8 సింప్లిఫై చేస్తే మనకు 7/4 వస్తుంది. అంటే ఇక్కడ మనకి a1/a2 b1/b2 C1/C2 మూడు రేషియోస్ కూడా ఈక్వల్ కావడం లేదు. ఈ మూడు రేషియోస్ ఈక్వల్ కావడం లేదు అంటే అసలు ఫస్ట్ 2 రేషియోసే ఈక్వల్ కావడం లేదు అంటే మనకు అది ఏం లైన్స్ అయితే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఖండించుకునే రేఖలు అవుతాయి. a1/a2 ≠ b1/b2 అయితే. నెక్స్ట్ ఇఫ్ a1/a2 ≠ b1/b2 దెన్ ద లైన్స్ ఆర్. జస్ట్ నౌ మనం చెప్పుకున్నాం a1/a2 ≠ b1/b2 అయితే అవి ఏమైతే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఖండించుకునే రేఖలు. అలాంటి లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సిస్టమ్ ని మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంగత సమీకరణాలు అవుతాయి. ఇఫ్ a1/a2 = b1/b2 అండ్ నాట్ ఈక్వల్స్ టు C1/C2 దెన్ ద లైన్స్ ఆర్. a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అవుతూ C1/C2కి ఈక్వల్ కాకపోతే, అంటే ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్ అయ్యి C1/C2కి ఈక్వల్ కాకపోతే ఆ లైన్స్ ఏమవుతాయి, మనకు ప్యారలల్ లైన్స్ అయితే అని తెలుసు. ఆ సిస్టమ్ ని మనం నాట్ కన్సిస్టెంట్ అంటాం. ఇన్కన్సిస్టెంట్ లైన్స్, అసంగత సమీకరణాలు అవుతాయి. అండ్ ఇఫ్ a1/a2 = b1/b2 C1/C2 దెన్ ద లైన్స్ ఆర్. సో 3 రేషియోస్ ఈక్వల్ అయితే అవి ఏమైతే, కన్సిస్టెంట్. 3 రేషియోస్ ఈక్వల్ కాకపోయినా కన్సిస్టెంటే, 3 రేషియోస్ ఈక్వల్ అయినా కన్సిస్టెంటే. కేవలం 2 రేషియోస్ మాత్రమే ఈక్వల్ అయ్యి థర్డ్ రేషియో ఈక్వల్ కాకపోతే అది ఇన్కన్సిస్టెంట్. క్వశ్చన్ నంబర్ 100, లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ a1/a2 = b1/b2 C1/C2 దెన్ ద లైన్స్ ఆర్. సో a1/a2 అనేది b1/b2కు మరియు C1/C2 మూడింటికి ఈక్వల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ లైన్స్ కి సొల్యూషన్ ఏమవుతుందని అడుగుతుంది. సో 3 రేషియోస్ ఈక్వల్ అయితే అప్పుడు మనకు అవి ఏమైతే, కోయిన్సైడ్, ఏకీభవించే రేఖలు అవుతాయి అని తెలుసు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.